మీరు ఎప్పుడైనా మీ మీద అందరికంటే ముందుగా నమ్మకముంచిన వ్యక్తిని కోల్పోవడాన్ని ఊహించుకున్నారా? ప్రపంచమంతా మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నప్పుడు మరియు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నప్పుడు మీ వెన్నంటి ఉండి ధైర్యాన్ని నింపిన ఆత్మీయులు దూరమైతే ఆ బాధ వర్ణనాతీతం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితంలో ఖదీజా రజియల్లాహు అన్హా గారు కేవలం భార్య మాత్రమే కాదు, ఆమె ఆయనకు అత్యంత బలమైన మద్దతుదారు మరియు ఓదార్పునిచ్చే తోడు. ఇబ్న్ హిషాం మరియు ఇబ్న్ సద్ వంటి చరిత్రకారులు పేర్కొన్న ప్రకారం మక్కాలోని కష్టకాలంలో ముస్లింలు సాంఘిక బహిష్కరణకు గురైనప్పుడు ఆమె తన సంపదనంతటిని ఇస్లాం మార్గంలో ఖర్చు చేసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అండగా నిలిచారు. అందుకే ఈ మరణం కేవలం ఒక వ్యక్తికి సంబంధించినది కాదు, ఇది ఒక గొప్ప ఆశ్రయాన్ని కోల్పోవడం వంటిది. సహీహ్ అల్ బుఖారీ మరియు సహీహ్ ముస్లిం గ్రంథాలలో ప్రస్తావించినట్లుగా ఆమె మరణించిన ఆ సంవత్సరాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆముల్ హుజ్న్ అంటే దుఃఖ సంవత్సరం అని పిలిచారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పట్ల అచంచలమైన విశ్వాసం కలిగి ఉండి ఇస్లాం కోసం సర్వస్వం త్యాగం చేసిన ఇంతటి గొప్ప మహిళ ఎవరు? ఖదీజా రజియల్లాహు అన్హా గారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై చూపిన ఆ ప్రేమానురాగాలు మరియు విధేయత చరిత్రలో ఎప్పటికీ మరువలేనివి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ఖదీజా రజియల్లాహు అన్హా గారి వంటి విధేయతను మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వంటి సహనాన్ని ప్రసాదించుగాక అని దుఆ చేస్తున్నాను. ఆమీన్. ఖదీజా రజియల్లాహు అన్హా గారు హువైలిద్ కుమార్తె మరియు మక్కాలోని అత్యంత గౌరవనీయమైన ఖురైష్ వంశానికి చెందినవారు. చరిత్రకారుడు ఇబ్న్ హిషాం తన రచనలలో పేర్కొన్నట్లుగా ఆమె కేవలం సంపన్నురాలు మాత్రమే కాదు, తన పవిత్రమైన స్వభావం మరియు ఉత్తమ ప్రవర్తన కారణంగా ఇస్లాంకు పూర్వమే తాహిరా అంటే పరిశుద్ధురాలు అనే బిరుదును పొందారు. ఖదీజా రజియల్లాహు అన్హా గారు ఆ కాలంలోనే ఒక విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగారు మరియు ఆమె వ్యాపార బిడారులు మక్కాలోని ఇతర వ్యాపారులందరి బిడారులతో సమానంగా ఉండేవి. ఇబ్న్ సద్ గారి వర్ణన ప్రకారం ఆమె అత్యంత తెలివైన మరియు దూరదృష్టి కలిగిన మహిళగా గుర్తింపు పొందారు. ఆమె తన వ్యాపార బాధ్యతలను నిర్వహించడానికి ఒక నమ్మకస్తుడైన వ్యక్తి కోసం వెతుకుతున్నప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సచ్చీలత మరియు నిజాయితీ గురించి తెలుసుకున్నారు. ఆయనలోని అల్ అమీన్ అంటే నమ్మకస్తుడు అనే గొప్ప గుణాన్ని స్వయంగా గమనించిన తర్వాతే ఖదీజా రజియల్లాహు అన్హా గారు ఆయనను వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. సహీహ్ అల్ బుఖారీ వంటి గ్రంథాలలో వివరించిన విధంగా ఆమె కేవలం ధనం కోసం కాకుండా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఉన్నతమైన క్యారెక్టర్ మరియు సత్యసంధత పట్ల ఆకర్షితురాలై ఈ నిర్ణయం తీసుకున్నారు. ఖదీజా రజియల్లాహు అన్హా గారు ఒక ధైర్యవంతురాలైన నాయకురాలిగా మరియు అపారమైన మానసిక శక్తి కలిగిన వ్యక్తిగా మక్కా సమాజంలో ఎంతో గౌరవం పొందారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అండగా నిలబడటానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆమెను అన్ని విధాలా సిద్ధం చేశారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ఖదీజా రజియల్లాహు అన్హా గారి వంటి విధేయతను మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వంటి సహనాన్ని ప్రసాదించుగాక. హిరా గుహలో మొట్టమొదటి వహీ అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సందేశం అవతరించిన ఆ క్షణం ఇస్లాం చరిత్రలో అత్యంత కీలకమైనది. సహీహ్ అల్ బుఖారీ మరియు సహీ ముస్లిం గ్రంథాలలో వివరించిన విధంగా ఆ అద్భుతమైన అనుభవం తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తీవ్రమైన భయాందోళనలకు మరియు గందరగోళానికి గురై ఇంటికి తిరిగి వచ్చారు. తన శరీరం వణుకుతుండగా నన్ను కప్పండి అని కోరినప్పుడు ఖదీజా రజియల్లాహు అన్హా గారు ఏమాత్రం కంగారు పడకుండా అత్యంత సంయమనంతో ఆయనకు ఓదార్పునిచ్చారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తనకు ఏదైనా హాని జరుగుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేసినప్పుడు ఖదీజా రజియల్లాహు అన్హా గారు పలికిన మాటలు ఆమె అపారమైన నమ్మకానికి నిదర్శనం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మిమ్మల్ని ఎన్నటికీ అవమానించడు, ఎందుకంటే మీరు బంధుత్వాలను కలుపుతారు, పేదలకు సహాయం చేస్తారు, అతిథులను గౌరవిస్తారు మరియు కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలుస్తారు అని ఆమె ఎంతో ధైర్యాన్ని నింపారు. ఇబ్న్ హిషాం చరిత్ర ప్రకారం ఖదీజా రజియల్లాహు అన్హా గారు వెంటనే ఆయనను తన బంధువు మరియు పూర్వ గ్రంథాల జ్ఞానం కలిగిన వరకా బిన్ నౌఫల్ వద్దకు తీసుకువెళ్లారు. అక్కడ వరకా బిన్ నౌఫల్ ద్వారా ఇది దైవదూత జిబ్రయీల్ అలైహిస్సలామని మరియు మీరు ఈ జాతికి ప్రవక్త అని తెలుసుకున్నప్పుడు ఆమె అందరికంటే ముందుగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని విశ్వసించారు. తన భర్త పట్ల ఆమెకు ఉన్న ఆ అచంచలమైన విశ్వాసం మరియు క్లిష్ట సమయాల్లో ఆమె ప్రదర్శించిన మానసిక దృఢత్వం ఇస్లాం వ్యాప్తికి పునాదిగా నిలిచాయి.
ఖదీజా రజియల్లాహు అన్హా గారు కేవలం భార్యగా మాత్రమే కాకుండా ఒక గొప్ప సలహాదారుగా మరియు ధైర్యశాలిగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వెన్నంటి నిలిచారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ఖదీజా రజియల్లాహు అన్హా గారి వంటి విధేయతను మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వంటి సహనాన్ని ప్రసాదించుగాక. ఖదీజా రజియల్లాహు అన్హా గారు ఇస్లాం ధర్మం కోసం చేసిన త్యాగాలు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినవి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మార్గంలో ఆమె తన అపారమైన సంపదనంతటినీ ఎంతో ఉదారంగా ఖర్చు చేశారు. ఇబిన్ సద్ మరియు ఇబిన్ హిషాం వంటి చరిత్రకారులు వివరించిన ప్రకారం మక్కాలోని ఖురైషీలు ముస్లింలను మరియు బను హాషిం వంశాన్ని షిబే అబీ తాలిబ్ అనే లోయలో సామాజికంగా మరియు ఆర్థికంగా బహిష్కరించినప్పుడు ఖదీజా రజియల్లాహు అన్హా గారు ఎదుర్కొన్న కష్టాలు వర్ణనాతీతం. సుమారు 3 సంవత్సరాల పాటు కొనసాగిన ఈ సుదీర్ఘ బహిష్కరణ కాలంలో ముస్లింలకు ఆహారం మరియు నీరు అందకుండా చేయబడింది. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా అత్యంత సంపన్నవంతురాలైన ఖదీజా రజియల్లాహు అన్హా గారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని విడిచిపెట్టకుండా ఆయన వెన్నంటే నిలిచారు. సహీహల్ బుఖారీ మరియు ఇతర ప్రామాణిక గ్రంథాల ప్రకారం ఆ సమయంలో ఆమె ఆకలిని భరిస్తూ ఎండుటాకులు మరియు తోలు ముక్కలను తింటూ గడిపారు. తన వద్ద ఉన్న చివరి పైసా వరకు ముస్లింల అవసరాల కోసం మరియు ఇస్లాం వ్యాప్తి కోసం వినియోగించారు. ఇంతటి కటిక దారిద్ర్యాన్ని మరియు శారీరక శ్రమను అనుభవిస్తున్న ఆమె ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు చెదరలేదు మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఎన్నడూ ఫిర్యాదు చేయలేదు. ఖదీజా రజియల్లాహు అన్హా గారు తన రాజసం మరియు సుఖభోగాలను త్యాగం చేసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అండగా నిలబడటమే కాకుండా ఆ క్లిష్ట సమయంలో ఆయనకు కొండంత ధైర్యాన్ని ఇచ్చారు. బను హాషిం బహిష్కరణ ముగిసిన కొద్ది కాలానికే ఈ కష్టాల వల్ల ఆమె ఆరోగ్యం క్షీణించినప్పటికీ ఆమె విశ్వాసం మాత్రం ఇసుమంతైనా తగ్గలేదు. ఖదీజా రజియల్లాహు అన్హా గారు చేసిన ఈ గొప్ప త్యాగం వల్లనే ఇస్లాం ఆరంభ దశలో ఎన్నో ఆటంకాలను అధిగమించగలిగింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ఖదీజా రజియల్లాహు అన్హా గారి వంటి విధేయతను మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వంటి సహనాన్ని ప్రసాదించుగాక. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రవక్త పదవి లభించిన 10వ సంవత్సరంలో ఖదీజా రజియల్లాహు అన్హా గారు ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. షిబే అబీ తాలిబ్ లోయలో అనుభవించిన సుదీర్ఘ బహిష్కరణ మరియు ఆకలి దప్పుల కారణంగా ఆమె ఆరోగ్యం క్షీణించింది. ఇబ్న్ హిషాం మరియు ఇబ్న్ సద్ వంటి చరిత్రకారులు పేర్కొన్నట్లుగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అండగా నిలిచిన ఆయన పెదనాన్న అబూ తాలిబ్ మరణించిన కొద్ది రోజుల వ్యవధిలోనే ఖదీజా రజియల్లాహు అన్హా గారు కూడా మరణించడం ఆయనకు కోలుకోలేని దెబ్బగా మారింది. సహీహల్ బుఖారీ మరియు సహీహ్ ముస్లిం గ్రంథాల ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ కాలాన్ని ఆముల్ హుజన్ అంటే దుఃఖ సంవత్సరం అని పిలిచారు. తనను అందరూ తృణీకరించినప్పుడు తనను నమ్మిన వ్యక్తి మరియు తన కష్టసుఖాల్లో తోడుగా నిలిచిన అర్ధాంగి దూరమవ్వడం ఆయనను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆమెను స్వయంగా ఖననం చేశారు మరియు ఆమె జ్ఞాపకాలు ఆయన హృదయంలో ఎప్పటికీ చెదరలేదు. ఖదీజా రజియల్లాహు అన్హా గారు లేని లోటు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితంలో స్పష్టంగా కనిపించేది. ఎందుకంటే ఆమె కేవలం ఒక భార్య మాత్రమే కాదు, ఇస్లాం అనే భవనానికి బలమైన పునాది రాయి వంటివారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పట్ల ఆమె చూపిన అంకిత భావం మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పట్ల ఆమె కనబరిచిన ప్రేమ కారణంగానే జిబ్రయీల్ అలైహిస్సలాం ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆమెకు సలాం పంపారు మరియు స్వర్గంలో ఒక ముత్యాల భవనాన్ని బహుమతిగా ఇస్తామని శుభవార్తను అందించారు. ఈ వియోగం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అత్యంత భారమైనది అయినప్పటికీ ఆయన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిర్ణయాన్ని అత్యంత సహనంతో స్వీకరించారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ఖదీజా రజియల్లాహు అన్హా గారి వంటి విధేయతను మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వంటి సహనాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. ఖదీజా రజియల్లాహు అన్హా గారు మరణించిన అనేక సంవత్సరాల తర్వాత కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆమెను ఎంతో ప్రేమతో మరియు గౌరవంతో స్మరించుకునేవారు. సహీహల్ బుఖారీ మరియు సహీహ్ ముస్లిం గ్రంథాలలో ఉల్లేఖించిన ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఇంట్లో ఎప్పుడు ఏదైనా జంతువును జిబహ్ చేసినా దాని మాంసాన్ని ఖదీజా రజియల్లాహు అన్హా గారి స్నేహితులకు పంపేవారు. ఇది ఆమె పట్ల ఆయనకు ఉన్న అచంచలమైన ప్రేమకు మరియు కృతజ్ఞతకు నిదర్శనం. ఇబ్న్ హిషాం మరియు ఇబ్న్ సద్ వంటి చరిత్రకారులు వివరించినట్లుగా
ఆమె మరణానంతరం కూడా ఎవరైనా ఆమె ప్రస్తావన తెచ్చినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎంతో భావోద్వేగానికి గురై ఆమె గుణగణాలను కొనియాడేవారు. ఒక సందర్భంలో ఆయన ప్రవచిస్తూ, ప్రజలందరూ నన్ను తిరస్కరించినప్పుడు ఆమె నన్ను నమ్మింది, అందరూ నన్ను అసత్యవాది అన్నప్పుడు ఆమె నన్ను సత్యవంతుడిగా గుర్తించింది, మరియు ప్రజలందరూ నాకు ఏమీ ఇవ్వనప్పుడు ఆమె తన సంపదతో నాకు అండగా నిలిచింది అని ఎంతో గొప్పగా చెప్పారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాకు ఆమె ప్రేమను ప్రసాదించాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పలికిన మాటలు ఆమె పట్ల ఆయన హృదయంలో ఉన్న ఉన్నతమైన స్థానాన్ని చాటి చెబుతాయి. ఖదీజా రజియల్లాహు అన్హా గారి మరణం తరువాత కూడా ఆమె జ్ఞాపకాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితంలో ఒక తీపి గుర్తుగా నిలిచిపోయాయి. ఆమె చూపిన ఆ నిస్వార్థమైన ప్రేమ మరియు సహకారం వల్లే ఇస్లాం ధర్మం నేడు ప్రపంచవ్యాప్తంగా వెలుగులు విరజిమ్ముతోంది. ఖదీజా రజియల్లాహు అన్హా గారి జీవితం ప్రతి ముస్లిం మహిళకు మరియు పురుషుడికి ఒక గొప్ప పాఠం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ఖదీజా రజియల్లాహు అన్హా గారి వంటి విధేయతను మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వంటి సహనాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. ఖదీజా రజియల్లాహు అన్హా గారి ఉన్నతమైన జీవితం నుండి నేటి ముస్లిం సమాజం నేర్చుకోవలసిన పాఠాలు ఎన్నో ఉన్నాయి. నేటి మహిళలకు ఆమె ఒక గొప్ప మార్గదర్శి. ఎందుకంటే కష్ట సమయాల్లో భర్తకు అండగా నిలవడం మరియు అచంచలమైన విధేయతను ప్రదర్శించడం ఎలాగో ఆమె జీవితం నిరూపించింది. సహీహ్ అల్ బుఖారీ మరియు సహీహ్ ముస్లిం గ్రంథాలలో వివరించిన విధంగా ఆమె తన భర్త యొక్క లక్ష్యాన్ని తన లక్ష్యంగా మార్చుకుని తన సంపదను మరియు గౌరవాన్ని ఇస్లాం మార్గంలో త్యాగం చేశారు. మహిళలు తమ క్యారెక్టర్ మరియు ధైర్యంతో సమాజంలో ఎంతటి మార్పును తీసుకురాగలరో ఖదీజా రజియల్లాహు అన్హా గారి చరిత్ర మనకు తెలియచేస్తుంది. అలాగే పురుషులు కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రవర్తన నుండి ఎంతో నేర్చుకోవాలి. భార్య చేసిన త్యాగాలను ఎన్నటికీ మరువకూడదని మరియు ఆమె మరణించిన తరువాత కూడా ఆమె పట్ల కృతజ్ఞతతో ఉండాలని ఆయన జీవితం మనకు నేర్పుతుంది. ఇబ్న్ హిషామ్ మరియు ఇబ్న్ సద్ వంటి చరిత్రకారులు పేర్కొన్నట్లుగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన భార్యను ఎంతగా గౌరవించారో మరియు ఆమె స్నేహితులను కూడా ఎంత మర్యాదతో చూశారో మనం గమనించాలి. మొత్తం ముస్లిం ఉమ్మహ్కు ఖదీజా రజియల్లాహు అన్హా గారి జీవితమిచ్చే సందేశం ఏమిటంటే, పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా మరియు లోకం మనల్ని వ్యతిరేకించినా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మార్గంలో స్థిరంగా నిలబడాలి. షిబే అబీ తాలిబ్ లోయలో ఆమె అనుభవించిన ఆకలి దప్పులు మనకు దీన్ పట్ల ఉండవలసిన అంకిత భావాన్ని గుర్తుచేస్తాయి. ఖదీజా రజియల్లాహు అన్హా గారి త్యాగం మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సహనం మనందరి జీవితాలకు వెలుగునిచ్చే దీపాలు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ఖదీజా రజియల్లాహు అన్హా గారి వంటి విధేయతను మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వంటి సహనాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. ఖదీజా రజియల్లాహు అన్హా గారి జీవిత ప్రయాణం కేవలం ఒక చరిత్ర కాదు, అది ప్రేమ, త్యాగం మరియు అచంచలమైన విశ్వాసానికి ఒక గొప్ప పాఠం. వివాహబంధం అంటే కేవలం కలిసి జీవించడం మాత్రమే కాదు, కష్ట సమయాల్లో ఒకరికొకరు కొండంత అండగా నిలవడం మరియు అవతలి వ్యక్తి ఆశయాలను గౌరవించడం అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరియు ఖదీజా రజియల్లాహు అన్హా గారు తమ జీవితాల ద్వారా నిరూపించారు. సహీహ్ అల్ బుఖారీ మరియు సహీహ్ ముస్లిం గ్రంథాలలో వివరించిన విధంగా వారి మధ్య ఉన్న ఆ పవిత్రమైన అనుబంధం నేటి దంపతులకు ఒక అద్భుతమైన మార్గదర్శి. ఇబ్న్ హిషామ్ మరియు ఇబ్న్ సద్ వంటి చరిత్రకారులు పేర్కొన్నట్లుగా ఖదీజా రజియల్లాహు అన్హా గారు చూపిన ఆ నిస్వార్థమైన మద్దతు వల్లే ఇస్లాం ధర్మం ఆరంభంలో ఎదురైన కఠిన సవాళ్లను అధిగమించగలిగింది. ఒకరికొకరు తోడుగా ఉంటూ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మార్గంలో నడవడం ద్వారానే ఇహలోకంలో మరియు పరలోకంలో విజయం సాధించగలమని ఈ చరిత్ర మనకు చాటి చెబుతోంది. ఈ గొప్ప మహిళ జీవితం నుండి మీరు నేర్చుకున్న అత్యంత స్ఫూర్తిదాయకమైన విషయమేమిటో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. మీ అభిప్రాయాలు మరియు భావాలను పంచుకోవడం ద్వారా ఇతరులకు కూడా ఈ గొప్ప చరిత్ర గురించి తెలిసేలా చేయండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ఖదీజా రజియల్లాహు అన్హా గారి వంటి విధేయతను మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వంటి సహనాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మరిన్ని ఇస్లామిక్ విషయాల కోసం మరియు ఖదీజా రజియల్లాహు అన్హా గారి వంటి గొప్ప వ్యక్తుల చరిత్రల కోసం తెలుగు రిమైండర్ ఒఫీషియల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ అంశంపై ఏవైనా సందేహాలు ఉంటే లేదా మరిన్ని వివరాలు కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ఒకవేళ మీరు వ్యక్తిగతంగా నాతో మాట్లాడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో సంప్రదించవచ్చు. గోప్యత మరియు సెక్యూరిటీ కారణాల దృష్ట్యా అక్కడ నేను నా ఫోన్ నంబర్ ఇవ్వగలను.
అల్లా సుబ్హానహు వ తఆలా మనకు ఖదీజా రజియల్లాహు అన్హా గారి వంటి విధేయతను మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వంటి సహనాన్ని ప్రసాదించుగాక. ఆమీన్.